చెప్పబడకపోయినా, పురాణాలు మరియు శాస్త్రాలు వారి శరీర నిర్మాణం గురించి గొప్ప వర్ణనలు ఇస్తాయి. మనం ఇప్పుడు వారు యొక్క ఎత్తుల గురించి మీకు స్పష్టంగా వివరిస్తును. శ్రీకృష్ణుడు విష్ణువుని అవతారంగా మహాభారత కాలంలో అవతరించాడు. ఆయన శరీరం నీలవర్ణంగా, సుందరంగా, దివ్యకాంతితో కాంతివంతంగా వర్ణించబడింది. సాధారణంగా ఆయన ఎత్తు సుమారు 5 అడుగులు 8 అంగుళాలు నుండి 6 అడుగులు వరకు ఉన్నట్లు పురాణ పరిశోధకులు అంచనా వేస్తారు. నంబర్ 2లో మన భీష్ముడు మహాభారతంలోని అతి శక్తివంతుడైన యోధుడు. ఆయన దేహం అతి పెద్దదిగా, గిరిదేవతల వలె బలవంతుడిగా చెప్పబడింది. ఆయన ఎత్తు సుమారు 7 నుండి 8 అడుగుల వరకు ఉండేదని చెబుతారు. నంబర్ 3లో మన వాలి, రామాయణంలో వానరరాజు, హనుమంతుని అన్న. వాలి యొక్క శరీరం అత్యంత శక్తివంతమైందిగా, సింహం లాంటి రూపమైందిగా వర్ణించబడింది. అతని ఎత్తు సుమారు 10 నుండి 12 అడుగులు ఉండేదని విశ్వసిస్తారు. నంబర్ 4లో మన కర్ణుడు మహాభారతంలో సూర్యపుత్రుడు. అతని శరీరం దివ్య కవచం, కుండలాలతో కాంతివంతమైందిగా ఉండేది. కర్ణుడి ఎత్తు సుమారు 6 నుండి 7 అడుగులు ఉండేదని పురాణాలు సూచిస్తాయి. ఈ యోధులంతా తమ కాలంలో దైవసమాన బలశాలి, శౌర్యశాలి యోధులుగా భారతీయ ఇతిహాసాలలో చిరస్థాయిగా నిలిచారు.